ఆయన పరిచర్య పైన ఆశ కలిగి ఉండాలి, ఆయన సేవకు ఆశ కలిగి ఉండాలి, ఆయన సన్నిధుల బ్రతుకు ఉద్దేశమైన ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశే నిన్ను ఆ రాజ్యం చేరుస్తుంది. ఈ ఆశే. దరిద్రుడైన లాజరు తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు, పోయిన తర్వాత ఆ రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదాం. అంతటా ధనికుడే ఏం సంపాదించుకున్నాడు? నరకాన్ని సంపాదించుకున్నాడు. ఎంత విచిత్రాలు వీళ్ళిద్దరి జీవితాలలో. ఒకడేమో దరిద్రుడు పరలోకం వెళ్ళాడు, ఒకడు ధనవంతుడు నరకముకు వెళ్ళాడు. వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి చేష్టలు, వారికి జీతం ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్ర. అందుకే మన క్రియలు బాగుండాలి, మన నడత బాగుండాలి, దేవుని కొరకు ఆరాటమైన బ్రతుకు ఉండాలి. స్తోత్ర. దేవుని కొరకు ఏముండాలి? ఆరాట బ్రతుకు ఉండాలి. ఈ ఆరాటమైన ఈ బ్రతుకుతోనే మనము అక్కడ